ఆరాధ్య అయితే పెళ్ళికి ముందు రోజు నిద్దట్లోకి వెళ్ళి పడుకుండిపోతుంది. ఇక ఆరాధ్య పడుకున్నాక వాళ్ళ వదిన వచ్చి ఆరాధ్యకి ఎలాగైనా సరే ఇంట్లో నుండి పంపించేయాలని చెప్పి ఒక బొట్లు పెట్టి ఆవిడని తీసుకుని వచ్చి ఆరాధ్య ఎడమ చేతి భుజం పైన పుట్టుమచ్చను వేయిస్తుంది. ఇక ఆరాధ్య పడుకున్నాక వాళ్ళ వదిన అయితే ఆవిడని తీసుకువచ్చి పుట్టుమచ్చ పెట్టండి అని చెప్పి అంటుంది. ఇక ఆమె అయితే ఎక్కడమ్మా ఎక్కడేనా అని చెప్పి అంటే అక్కడ పెట్టు అని చెప్పి అంటుంది. ఇక దాంతో ఆమె అయితే ఆరాధ్య భుజం పైన పుట్టుమచ్చను అయితే పెడుతుంది. ఇక ఆ మచ్చ అయితే అలా ఉండిపోతుంది. అది చూసి అక్కడ ఉన్న ఆరాధ్య వాళ్ళ వదిన అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇదే కావాలనుకున్నానే, ఇప్పుడు ఎలాగైనా సరే నిన్ను ఈ ఇంట్లో నుండి వెళ్ళగొట్టడానికి ఇదే మంచి ఆధారం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆరాధ్య అయితే అక్కడే అలా నిద్రపోతూ నిద్దట్లోనే ఉంటుంది. ఇక పెళ్ళిలో అయితే ఆరాధ్య పుట్టుమచ్చ చూపించమంటారు. ఇక ఆరాధ్య పుట్టుమచ్చ చూపించగానే అక్కడ పుట్టుమచ్చ ఉంటుంది. అది చూసి ఆరాధ్య కూడా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ఇదంతా చూసి వాళ్ళ తాతయ్య అయితే ఇలా అంటూ ఉంటారు, ఎంతసేపు ఇతను ఎన్ని చెప్పినా మేము వినలేదు, ఎందుకంటే అతను చెప్పింది అబద్ధమని అనుకున్నాం, కానీ ఈ పుట్టుమచ్చ ఆధారాలు కూడా చెప్పేసరికి మాకు కూడా ఒక్కసారిగా నమ్మకం కలిగింది. అసలు నువ్వు మా ఆరాధ్యవు కాదు, నువ్వు అతని భార్య మళ్ళీవే, నువ్వెందుకు మా దగ్గరకు వచ్చావు, ఎందుకు ఇదంతా నటిస్తున్నావని చెప్పి ఆరాధ్యని నిలదీసి అడుగుతూ ఉంటారు. అది వినగానే ఆరాధ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వాళ్ళ వదిన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.